కొంతమంది చాకచక్యంగా వ్యాపారం చేస్తూ ఉంటారు. అందులో నేను చిన్నప్పుడు ఏ విధంగా వాళ్ళు వ్యాపారం చేసేవారో చెప్తాను. రావుపిల్లి నుంచి సీరాపు జగన్నాథం అని ఒక అతను వచ్చేవాడు. శంకరుడు మూటెట్టుకొని ఇలాగా వచ్చి పిన్నమా అని మా అమ్మకి పిలిచాడు. ఏం జగన్నాథ 7 గజాలు చీర తెచ్చానా నీకోసమే, రంగు గెలిసిపోతే ఉట్టానుడు. మా అమ్మ కొంచెం అమాయకురాలు. వాళ్ళకు వాళ్ళ మన ఇచ్చిన వాళ్ళకైనా అయిపోయింది, గత సంవత్సరం ఇచ్చే వాళ్ళకే అయిపోయింది, రంగు వదలు చీర ఏంటి ఉండదంటే వచ్చా చీర రంగు తెచ్చి నాకు ఇచ్చాడు. కొన్నది మా అమ్మ. అప్పుడు చీర రేటు ఒక 250 రూపాయలు అంటే 150 నుంచి బేరం పడి అలా 200కి తీసుకుంది. తీసుకున్న తర్వాత ఇలాగా వారాలు అయిపోయి దేవుడికి మొక్కేసిన తర్వాత చీర కట్టుకొని తర్వాత 2 రోజులు పోయిన తర్వాత తడిపిసింది. అట్టుండి వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా పిన్నమా ఎలాగొందా చీర అని అడిగాడు. మా అమ్మ అవునరా రంగు గెలిచిపోయింది అని అన్నది. అనేసరికి వాడు నవ్వకుండా ఒక మాట అన్నాడండి. చిన్నప్పుడు నాకు తెలియదు కానీ ఇప్పుడు బాగా నవ్వు వస్తుంది. కొంప తీసే పిన్నమ్మ తడిపిసేట అన్నాడు. తడిపిసానురా అన్నది మా అమ్మ. అనేసరికి మరి తడిపితే రంగు పోదా, అది ఎంత విచిత్రమో చూడండి. అలాగా ఆ మాటకారితనంతో అమ్మేసాడండి బట్టలు. మీరు ఒకసారి కాస్త నవ్వుకోండి, నాకు కామెంట్లు చేయండి.